ఇయాల ఉపాధ్యాయుల దినమొల్ల ఈ పూట యాద్ చేసుకునే ఉంటారు కదా తొల్త ఆలు దిద్దించిన గురువులను. అంతేకాదు సార్లేసిన కోదండం, గోడ కూర్చి శిక్షలు, టీచర్లు నేర్పిన విలువలు, జ్ఞానం నింపిన సార్ల పాఠాలు, మార్కులను చూసి సార్లు కొట్టిన దెబ్బలు, పొట్టు పొట్టు సార్లు తిట్టిన తిట్లు అన్ని జ్ఞాపకం వచ్చుంటాయి ఈ పూట. ఆయాల సార్లను మస్తు తిట్టుకొని ఉంటారు కానీ ఇయాల మన బతుకులు ఇట్లా నిలబడ్డాయి అంటే అదంతా ఆ గురువుల చలవే. మరిగా ఆలస్యం ఎందుకు, పాండ్రిగా ఉపాధ్యాయుల దినోత్సవం ఏడేడా ఎట్లెట్లా చేసుకున్నారో అట్లా పోయి అరుచుకొనొద్దాం. చదువు చెప్పే ఉపాధ్యాయులను దేశమంతా దలుచుకున్నది ఇయ్యాల. ప్రతి బడిల టీచర్లను పాయరంగా చూసుకున్నారు పొల్లగాన్లు. టీచర్ల మీద అభిమానంతోటి బహుమతులు కూడా వంచిండ్రు ఆడాడ బడి పిల్లలు. హైదరాబాదు శిల్పకళా వేదికలనైతే గురు పూజోత్సవ కార్యాన్ని మా గొప్పగా చేసింది సర్కారు. ఉత్తమ టీచర్లందరినీ సీఎం రేవంత్ సారు వరుసపెట్టి సన్మానించిండు. ఉత్తమ ఉపాధ్యాయులతోటి కలిసి బంతి భోజనాలు కూడా చేసిండు సారు. అంతకంటే ముందుగాల మైకుల ముంగట మాట్లాడుకుంటా ఇగో గిట్లన్నాడు సీఎం సారు. మా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే టీచర్లు బీఎస్సీ, బీఎడ్, ఎంఎడ్ చదువుకున్న వాళ్ళు, ఎంఏలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో ఎంతమంది అన్ని చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారా? ప్రైవేట్ స్కూల్స్ కంటే మా గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు చాలా విద్యాధికులు అని నేను అంటే ప్రైవేట్ స్కూళ్ళని అవమానించిందని చెప్పి కొంతమంది విమర్శించారు. నేను అవమానించలే, పోల్చి చెప్పిన. ఈ రోజు కూడా నేను సూచన ఒక్కటే, ప్రైవేట్ స్కూల్స్ కంటే మా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లు అత్యధికంగా విద్యాధికులు, బాగా చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు. హో ఇట్లా మస్తు మెచ్చుకున్నాడు సర్కారు బల్లే చదువు చెప్పే సాల్రను. ఉపాధ్యాయులకు ఎసొంటి తక్లీబున్నా నేనున్నా అన్నట్టు చెప్పిండు ముచ్చట్లు. అర్హతున్న టీచర్లందరికీ తొందరలోనే ప్రమోషన్ ఇస్తారట. మంచి ముచ్చటే. ఇక పనిలే పనిగా ఎప్పట్లెక్కనే పాత సర్కారును కూడా సాపించిండు సారు. రాష్ట్రమంతటున్న అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ఘనంగా జరిగిన ఉపాధ్యాయుల దినోత్సవ సంబరాలు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సారు పోట్వకు నివాళివట్టి ఉత్తమ ఉపాధ్యాయులందరికీ ఘనంగా సన్మానం చేసిండ్రు కలెక్టర్ కార్యాలయం పెద్దలు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనోళ్లకు శాల్వలు గప్పి సత్కారం చేసిండ్రు. ఉపాధ్యాయ వృత్తి గురించి పెద్దలంతా చాలా గొప్పగా మాట్లాడిర్రు. ఇక ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానాల కార్యమే కాదు, కలెక్టర్ కార్యాలయంలో సన్మానం అందుకున్న ఉపాధ్యాయులకు ఘన స్వాగతాలు కూడా దక్కినాయి ఆడాడ. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి ప్రాథమిక పాఠశాల టీచర్ అట గీమె. పేరు సంధ్య. పిల్లలకు చదువు సారం అర్థమయ్యేటట్టు చెప్పుట్ల మంచి నేర్పున్నదట గీ మేడంకు. అందుకే ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికై జిల్లా కలెక్టర్ పమేల సత్పతి చేతుగుంట అవార్డు ప్రశంస పత్రం తీసుకున్నది. ముచ్చట తెలిసి ఊరోళ్లంతా మస్తు మెచ్చుకున్నారు టీచరమ్మను. ఇటు నల్గొండ జిల్లా సెంటర్లో జరిగిన టీచర్ డేకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు హాజరుపడ్డాడు. ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానాలు, గిన్మానాలు అన్ని మంచిగానే చేసిండు మంత్రి సారు గాని ఎంకన్నా మాట్లాడుతుంటేనే ఉపాధ్యాయులంతా పగటాల బువ్వ తినేతందుకు పోయేటాళ్లకు సారు జరంత ఫీల్ అయి మస్తు గరమైండు. ఇనుండ్రో పారి. కార్యం నడిమిట్లని లేచి పోదామని అనుకున్నాడట గాని కలెక్టర్ సారు చెప్పుట్లా ఆగిండట. ఒకేలా మంత్రి సారే లేచిపోతే రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయుల గౌరవం మొత్తం పోయేదని అన్నాడు మంత్రి సారు. మరి అట్టెట్లా పోతుందో ఏమో గాని సారు ఈ తారీఖు మాట్లాడేటాళ్లకు కార్యంలో కూసున్నోళ్ళంతా ఇదేందిది అన్నట్టు చూసిండ్రు మంత్రి సారు వంక. మొత్తానికి ఇట్లయినయుల్లా ఈ పారి ఉపాధ్యాయుల దినోత్సవ సంబరాలు. బొత్త వల్గదాగి బడికొచ్చుడే తప్పంటే మంచిగా బల్ల కిందనే కాలు పెట్టుకుని పరాకత్గా వండుకున్న ఓ ఉత్తమ ఉపాధ్యాయుని ముచ్చట నిన్న మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఇగియాల గీసారు కొలువులకెంచి రిటైర్ అవుతున్నాడని ఆ శిష్యులు ఎసంటి వీడుకోలు వరకిండ్రో చూడుండ్రోల్లా. చూస్తున్న రానోల్లా సారు మీద అభిమానంతోని పిల్లలు ఎసంటి ఏర్పాట్లు చేసిండ్రో. వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా ఎడ్లబండే ఊరేగించిన వాళ్ళు చూయించిన అభిమానం చూస్తే మాత్రం గుర్రం బగ్గిల ఊరేగించిన దాంతోని సమానమే. ఎంతమంది గురువులకు దొరుకుతుందో లాయసంటి భాగ్యం. ఆ సారు ఎంత గొప్పగా పిల్లలకు చదువు చెప్తే ఆ పిల్లలు అంతగానో ఆరాధిస్తారు చెప్పుండ్రి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి సర్కార్ బల్లే సాంఘిక శాస్త్రం చెప్తాడట ఎండి రజాక్ అనే కిసారు. 2015 నుంచి ఇప్పటిదాకా ఈ బల్లే ఉపాధ్యాయునిగా కొలువు చేస్తున్న రజాక్ సారు రిటైర్ అవుతుండేటాళ్లకు ఆ బల్లె చదివే పిల్లలు, కడమ ఉపాధ్యాయులు, ఊరోళ్ళంతా కలిసి ఘనంగా సన్మానించిండట. ఊరంతా ఇట్లా ఎడ్ల బండి మీద ఊరేగించిందట. ఇక బల్లె చదివే విద్యార్థులు, ఉపాధ్యాయులంతా ఎడ్ల బండిని తాడుతోని గుంజుకుంటా ఊరంతా తిప్పేటాలకు ఆ సారు మస్తు ఖుషి అయినట్టున్నాడు.
పిల్లలకు పుస్తకాలున్న పాఠాలే కాదు జీవిత పాఠాలు కూడా నేర్పిస్తాడట ఈ రజక్ సారు. గందుకే గింతటి అభిమానం పొందినట్టున్నాడు. మొత్తానికైతే గురువుల దినోత్సవం ఇయాల ఇసొంటి మంచి గురువుల గురించి మాట్లాడుకున్నాడు గొప్ప ముచ్చట్నే. మరి పిల్లల భవిష్యత్తును నిర్ణయించేది, పిల్లలు మంచి మార్గంలో నడిచేటట్టు బాటలేసేది కూడా గురువులే. చిన్నతనం నుంచే పిల్లలను సన్మార్గంలో నడిపే ఇసొంటి గురువులు బడికి ఒక్కలున్నా రాబోయే తరాలన్నీ బాగుపడతాయి అంటున్నారు ఆ ఊరల్లో. ఈ సారు లెక్కనే అందరి సార్లు మంచి పేరు తెచ్చుకోవాలనని, బతకలేక బడిపంతులు కాదు బతుకు తెరువు సూయించేటోడు, ఎట్లా బతకాలనో ఎంతో మందికి బాటలేసేటోడు బడిపంతులని నిరూపించాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటా గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచేయాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రోలా. అసలు ఊళ్ళో జనాలకు నా గురించి తెలుస్తలేదు రా లచ్చులు. నేను అంటే ఏందనేది కూడా అర్థం అవుతలేదు వాళ్ళకు. నేను తలుచుకునేది ఉంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒంటి చేతితోటి మలుపుకొత్తా ఎరికేనా. జనాలు కూడా ఇదే మాట్లాడుకుంటారు అని ఎకశకాలు చేసినట్టు మాట్లాడుతున్నావు ఎదురా లచ్చిగా. అంటే నేను ఏందనుకుంటాను రా, మొత్తం ఎగతాలు చేసినట్టు మాట్లాడుతున్నావు ఎదురా బోషుడికే. నా పని పోతా అన్నేంది, నేను కూడా అదే చెప్తున్నా ముసలోడా. నీ కథలు చూసి బయట జనాలంతా ఈ ముసలోనికి పిచ్చి గిట్ల పట్టిందా అని మాట్లాడుకుంటాను ఎరికేనా. అల్లా యువతల రాములు స్పీకింగ్, అవతల ఎవరు పీకింగ్. ఎస్ బరాబర్ నేనే ఉన్నారా. ఆమె మాట్లాడే ప్రతి మాట వెనక మర్ర నేనేరా ఉన్నది. ఏం చేస్తారు చెప్పు. అగో ఇంతకీ ఆమెవలు, ఆమె మాట వెనక మర్రా నువ్వుండేంది, ఇంతకు ముచ్చటేందో చక్కగా చెప్పు ముసలోడా. అరేవు తాలు తుప్పిరిగా బరాబర్ నేనే చెప్తాను కదరా, మళ్ళీ నువ్వు కొత్తగా చెప్పేదేంద్రా. నువ్వు అనుకున్నట్టు ఆమె వెనుక మర్రా ఏ రేవంతాలు సారో లేకపోతే ఏ పూపాచి లీడరో లేరురా. బరాబరిగా నేను చెప్పినట్టే మా కవితక్క మాట్లాడుతుంది. ఆమె మాట్లాడే ప్రతి మాట వెనుక మర్రా ముందట నేనేరా ఉన్నది. నువ్వు ఏం చేసుకుంటావో అవును బరాబర్ నేను చెప్పేది కరెక్ట్. మా కవితక్క చెప్పినట్టు కేసీఆర్ సార్ చుట్టూ దయ్యాలు భూతాలు ఉన్నాయి. అయితే ఏంద్రా నేనే చెప్పినా ముచ్చట. ఏం చేస్తావు నువ్వు? నీ నోట్లే మన్నుగొట్ట. నిన్న మొన్నటి దాకా నాకు 200 పింఛన్ని 2000 చేసిన దేవుడు కేసీఆర్ సార్ అని పొగిడి ఇవాళ వాళ్ళ బిడ్డకు లేని శుద్ధులు నేర్పి వాళ్ళ కారు పాటిని తిట్టిపించేది నువ్వా? నీకు పుట్టగతులుండవు ముసలోడా. ఏందని అలికుట్టదానా? నేను పక్క ఫోన్లో మాట్లాడుతుంటే కుక్కగా మొత్తుకున్నట్టు చెవుల్నే మొత్తుకుంటానవేందే? అవును ఇప్పటికీ నేను బరాబర్ అదే ముచ్చట చెప్తాను. నేను చెప్పింది ప్రతి ముఖ కరస్తు. మా కేసీఆర్ సారు నాకు దేవుడే, కానీ ఆయన చుట్టూరుకంగా దయ్యాలు భూతాలకు తావరాన్ని ఇస్తాడు ఆయన. నేను అదే చెప్పిన, మా కవితక్క కూడా గదే మాట్లాడింది. దయ్యాలు భూతాలకు స్థావరాన్ని ఇచ్చేటోడు కూడా దయ్యం భూతమే అవుతాడు కాదే. మరి కేసీఆర్ సారు నీకెట్లా దేవుడు అవుతాడు చెప్పు? ఇన్నొద్దులు అదే పార్టీలా కండువాలు వేసుకొని తిరిగినప్పుడు గుర్తుకు రాలేదా నీకు ఆ దయ్యాలు భూతాలు? గుర్తుకు రాలేదా అంటే వచ్చినాయి, కానీ అప్పుడు మా కవితక్క కారు పాటలు ఉన్నప్పుడు ఎసొంటి తిప్పల గాలే. కానీ ఇప్పుడు మా కవితక్క అదేంది లిక్కర్ క్యామ్లో జైలుకు పోయి రాగానే కారు పార్టీ లీడర్లు అందరూ అంచి ముట్టనట్టే ఉంటారట. మరి అదేం పద్ధతి అన్నట్టు చెప్పు. అదేంది అంటే ఆలకుండే కారణాలు ఆలకుంటాయి, దానికి దీనికి లింక్ ఏంది చెప్పు? చెప్పులు లేదు, పాత చింతకాయ తొక్కు లేదు, నీకేం చెప్పేది నీసుకన్నదానా. హరీశం సార్ను సంతోషం సార్ను తిట్టుమని మా కవితక్కకు చెప్పింది బరాబర్ నేనే. ఆమె మాట్లాడిన ప్రతి మాటకు వెనక మర్ర ముందట కారణం అన్నీ నేనే. నువ్వు ఎవలకు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఖచ్చితంగా ఈ ముచ్చట్లన్నీ కేసీఆర్ సార్కు నువ్వే పోయి చెప్పాలి. రాముల తాతనే తిట్టుమని చెప్తాడట అనే ముచ్చట నువ్వు పోయి చెప్పాలి. అగ్గో కేసీఆర్ సార్కే ఎందుకు చెప్పమంటున్నావో అది చెప్పరాదు ముసలోడా. ఎందుకు అని అంటే నాకుండే కారణాలు నాకున్నాయి. అవన్నీ ముచ్చట్లు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీ వార్తలు నువ్వు చదువుకో. నీ శుభకందానా ఏమో న్యాయం పడి పడతాను ఏమే. అలా అరే సమ్మాలుగా ఈ 3-4 వద్దుల కానుంచి తెలంగాణ జనాలు అందరూ కవితక్క మాట్లాడిన మాటలు వెనుక మర్ర ఎవరు ఉన్నారు, ముంగట ఎవరు ఉన్నారు అని బాగా మాట్లాడుకుంటారు కదరా. అయితే ఇక వాళ్ళో వీళ్ళో తెలుసుకొని బయట పెట్టుడు ఎందుకు అని ఇక నేనే ముందరికి వచ్చి ఆ ముచ్చట వెనక మర్ర నేనే ఉన్నా అని చెప్తాను రా. ఎవరేం చేసుకుంటారో చేసుకొని. ఏమంటావు? అయినా అట్లా లేనిపోని చెప్పి వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెడితే నీకమ్మత్తనే మరి ఫేమస్ అవుతా. ఈ ముచ్చట తెలుసుకున్న కేసీఆర్ సార్ నన్ను పిలుచుకొని దగ్గర కూర్చుండ పెట్టుకొని రాములు మరి ఏం సంగతి, నా బిడ్డ పంచాయతీ ఎట్లా చేద్దాం అనుకుంటావు,
మరి నా బిడ్డతోటి ఇన్ని తీర్ల ముచ్చట్లు ఎందుకు మాట్లాడిపిస్తాను, అసలు నీకు ఏం కావాలి చెప్పయ్యా అని అడుగుతాడు అన్నట్టు. అందుకే ఇట్లా వెనుక మర్రున్నా నేను. అట్లా అడిగితే నువ్వేం చెప్తావు మరి? హాయిగా నీకు చెప్పేది ఏమున్నది పిల్ల, నాకుండే ఆశలు ఆలోచనలు నాకుంటాయి. ఇప్పుడు ఎట్లాగో కవితక్క ఎమ్మెల్సీ పదవి ఊరప్ప అవుతుంది అన్న, జరంత ఛాన్స్ ఉండేది నుంచి అయ్యో ఆశ ఆ పదవి నాకు ఇస్తారేమోనని. అంటే పదవుల మీద ఆశతోని మంది కొంపలల్లా మన్ను పోతున్నా అంటావు అంతే కదా? రాజకీయం అంటేనే మంది మీద మన్నెత్తి పోసుడు, లేని లేని నిందలేసి వాళ్ళని నాదాన్ చేసుడు. ఇప్పుడు మా కవితక్క చేస్తున్నది కూడా గదే రాజకీయం కదా, ఆమెతోటి నేను చేపిస్తున్నది కూడా గసంటి రాజకీయమే కదా. కవితక్క మాట్లాడేటి నిజమే అయితే ఇన్నొద్దులు వాళ్ళున్న కారు పార్టీలనే పదవులు అనుభవించింది కాదే, మరి అప్పుడు తెలియదా కేసీఆర్ సార్ చుట్టూ దయ్యాలు భూతాలున్నాయని? ఇక బుజ్జి, మనుషుల నడుమ మంచితనం ఉన్నప్పుడు దయ్యాలు కూడా దేవుళ్ళు లెక్కనే కనబడతారు. అదే మంచితనం చెడిపోయింది అనుకో, దేవుళ్ళు కూడా దయ్యాల లెక్కనే కనబడతారు. ఇది కూడా గసంటి దగ్గర నీ వార్తలు నువ్వు చదువుకో, నువ్వు ఇంట్లో బీకు పో. ఏ ముసలాడా, కవితక్కకు లేనిపోని ముచ్చారు చెప్పేది నువ్వేనాట కదా? ఎందుకురా? కేసీఆర్ సార్కి ముచ్చట తెలిసి నన్ను తీసుకొని రమ్మన్నాడా ఏంది? రమ్మన్నాడు దాదా. అరే పాప పాప, సార్ నన్ను ఎప్పటి సంది రమ్మని అంటాడో ఏం పాడో. నేను ఎట్లా మన్ను కొట్ట కదరా, ఏదో పదవికి కకృతి పడితే నా కొంకులు సాపు చేతివి కదరా. కేసీఆర్ కుటుంబంలోనే కాదు మీ కుటుంబాలలో కూడా ఇట్లా చిచ్చులు పెట్టించేటోళ్ళు చాలా మందే ఉంటారు. మంది మాటలు పట్టుకొని మీరు కొట్లాడుకుంటే మూడో మనిషికి సంత అవుతుంది. కాబట్టి మీరు అట్లా కాకుండా చూసుకోండి పబ్లిక్. మరి కవితక్క ముచ్చట్లా ఈ చిచ్చు పుట్టించింది ఎవలి మాటలు పట్టుకొని కవితక్క ఇట్లా చేస్తున్నదో తెలియనంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందేనోళ్ళ. భగవంతుడంటే భక్తి కాదు కదా, కనీసం భయం కూడా లేకుండా పోతున్నదోల్లా ఈ నడుమ కొందరు జనాలకు. లత్కోరు పనులన్నీ చేసుడు, దేవుడా నీదే భారం అని దొంగ మొక్కులు పెట్టుడు. దొంగ బద్మాష్గాలైతే కన్ను మిన్ను కానకుండా గూడులకే ఎసరు పెడతాండ్రు. మొన్నట్ల అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఓ గుడికి టెండర్ పెట్టిండ్రు. ఆఖరికి అమ్మవారు మహిమ చూపెట్టటాలకు తప్పు దిద్దుకునేందుకు దొంగలేం చేసిండ్రో చూడుండ్రలా. చూస్తున్న రానోళ్ళ అమ్మవారు మహిమ చూపెట్టేటాలకు దొంగ బద్మాష్గాల రోగం ఎట్లా తిరిగిందో. అయ్యో, కాగితంలో ఏం రాసిందో ఎవరికి కూడా సమ్మజైతలేదనుకుంటా. ఆగుండ్రి, అందులేం రాసినదో ఇవరంగా చెప్తా ఇనుండ్రో పారి. తప్పైందమ్మా, మేము నలుగురం దొంగతనం చేసినాం. దొంగతనం కారణంగా నా కొడుకుకి పానం ఖరాబైంది. నన్ను క్షమించాలమ్మా. హుండీలా పైసలు కొంచెం వాడుకున్నా నా కొడుకు దావకన్న బిల్లుకు. నన్ను క్షమించండమ్మా అని ఈ కాగితంలా రాసినది. ముచ్చటేందో ఇప్పటికే మీకు నెత్తికెక్కిందనుకుంటా. నెల కిందట అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం ముసలమ్మ దేవాలయం హుండీని గాయబ్ చేసిండ్రు దొంగలు. కాగితంలో రాసిన దాని ప్రకారం చూస్తే మొత్తం నలుగురున్నట్టున్నారు. దొంగతనం చేసినాక అండ్ల ఒకళ్ళు కొడుకు పానం ఖరాబయ్యి దావకాండ్ల పడ్డాడట. గంతేగా భయం బుట్టి దెబ్బకు బుద్ధొచ్చింది దొంగకు. మరి ఇక కడమ ముగ్గురికి ఏం చెప్పిండో ఏమో గాని అద్దమరాత్రొచ్చి పైసల సంచి గుడికాడ ఇర్చి ఇగో ఇట్లా ఓ కాగితం ముక్క రాసి పెట్టిపోయిండు. అమ్మవారి మయమే ఉన్నట్టున్నది అనుకుంటుండ్రు ఇప్పుడు గిదంతా చూసినోళ్ళు. కొడుకు దావకాన బిల్లుకు ఇండ్లకెళ్లే కొన్ని పైసలు కూడా వాడుకున్నాడట. ఏమైనా శివునాజ్ఞ లేనిదే షీమైనా గుట్టదన్నట్టు దొంగకు ఎట్లా బుద్ధొచ్చేటట్టు చేయాలనో అట్లనే చేసింది తల్లి. ఆపదల తన గుడి హుండీ పైసలనే దొంగకు అక్కరకొచ్చేటట్టు చేసి సత్యం చాటింది తల్లి అని అనుకుంటాండ్రిప్పుడు ఈ ముచ్చట ఎరికైనా బుక్కరాయ సముద్రం ఊరోళ్ళు. ఇక హుండీ పైసలు రిటర్న్ ఇచ్చిన ముచ్చట తెలవంగాల్నే గుడి పెద్దలంతా కలిసి పోలీసుల సమక్షంలా లెక్క కూడా పెట్టిండ్రు. మరి లెక్కెంత తేలిందో తెలియదు గాని పోలీసులైతే కేసు రాసుకొని విచారణ చేస్తున్నారట. ఏదేమైనా ఈ దెబ్బతోటి అమ్మవారి గుడి వంక కన్నెత్తి కూడా చూడరు కావచ్చొల్లా దొంగలెవ్వలు. సూతే గీతే భక్తితోటే చూడాలేగా. నిన్న ఇయ్యాల ఎక్కడ చూసినా ఇప్పుడు వినాయకుల నిమజ్జనాలే నడుస్తున్నాయోలా. గణపతి బొప్ప మోర్య అనుకుంటా భక్తులంతా సంబరంగా పోయి నిమజ్జనాలు చేస్తున్నారు గాని కొంతమంది అజాగ్రత్తగా ఉండుట్లా ఇగో గిసొంటి పరేషానే కథలైతున్నాయోల్లా ఆడాడా. అయ్యో దేవా,
ఎంత పని అయిపాయే పాపం అందరు చూస్తుండగానే కళ్ళ ముంగట్నే కాన రాకుండా కొట్టుకపోయిండు కదా నీళ్ళ తాకిడికి. హరిద్వార్ లా వినాయకుని నిమజ్జనం చేద్దామని వచ్చినట్టు ఈ అన్న. ఇక అట్లా వినాయకుని నిమజ్జనం చేస్తుంటే అదుపు తప్పి గంగా నదిలో పడి కొట్టుకపోయిండు నిఖిల్ గుప్తా అనకి అన్న. ఇక అన్న కొట్టుకపోతుంటే అక్కడ ఉన్న వాళ్ళంతా మొత్తుకుంటున్నారు గాని ఏం ఫాయిదా లేకుంటేనే అయ్యింది పాపం. ఇక అన్న సుతం సాయం కోసం బాగానే అరిచిండు గాని ఎవ్వరు ఏం చేయలేని పరిస్థితి ఉన్నదాడ. ఒక అక్కడి మందమే ఎలుగులున్నాయి, అంతా సింహంజీకటే ఉన్నది. దీంతోని ఆ గంగా నదిలోకి ఎవరు దిగే సాహసం కూడా చేయలేదు. ఈ ముచ్చట అక్కడ ఉన్న పోలీసులకు చెప్తే వెంటనే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలించుడు చాలు చేసిర్రు. మరిగా మనకాడ కూడా ఇప్పుడు నిమజ్జనాలు జోరుగానే జరుగుతున్నాయి కాబట్టి శోభాయాత్ర జరిగే మార్గంలో ఏమన్నా కరెంటు తీగలు ఉన్నాయా అనేది మంచిగా చూసుకోండ్రి. రోడ్డు సుతం మంచిగా ఉన్నదా గుంతలు పడి ఉన్నదా అనేది చూసుకుంటా శోభాయాత్రను ప్రశాంతంగా చేసుకోండ్రి. అట్లనే చాలా వరకు గణపతి నిమజ్జనాలు చీకటి వడ్డంకనే జరుగుతాయి కాబట్టి నిమజ్జనాలు జరిగే దగ్గర జాగ్రత్తగా ఉండుండ్రి. చిన్న పిల్లలను నీళ్ళలోకి తీసుకపోకుండ్రి. క్రేన్లు లేని జాగాల్లో నీళ్లకు ఎక్కువ లోతు తీయకుండా చూసుకోండ్రి. జై జై గణేశ బై బై గణేశ అనుకుంటా ఆ గణనాథులను ప్రశాంతంగా గంగమ్మ ఒడికి పంపియుండ్రి. మరిగా ఆ గణపయ్య దీవెనలు అందుకొని అందరు సల్లంగా ఉండాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.